ఈరోజు బంద్కు భారతీయ జనతా పార్టీ మా ఓబీసీ మోర్చా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేనే. అయితే ఈ బంద్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానం ఏతుందో బీసీల ఒక పేరు మీద రాజకీయాలు చేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్న విధానం మీద మీ బంద్ మేము సమర్థిస్తున్నాం. ఏదున్నప్పటికీ కూడా 42% ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది అమలుపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలకు చేసింది శూన్యం. బీసీ కార్పొరేషన్లలో డబ్బులు లేవు, నిధులు లేవు, బీసీలకు రిజర్వేషన్ సరిగ్గా లేవు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఈ బంద్కు పూర్తిగా సక్సెస్ అవుతా ఉన్నది, పూర్తిగా మద్దతు పలుకుతా ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకు మంచి ఆదరణ ఉన్నది. ఈసారి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి బీజేపీ జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. బీజేపీ ఒక మతానికి కాదు, బీజేపీ దేశానికి సంబంధించింది. సాంస్కృతిక ఒక జాతీయవాదం అంటే కల్చరల్ నేషనలిజం. దాన్ని వాళ్ళ మతం అనుకుంటారో ఇంకేమనుకుంటారో అది వాళ్ళ ఒక విజ్ఞతగా వదిలిపెడతాను. బాయ్. ఈరోజు బంద్కు భారతీయ జనతా పార్టీ మా ఓబీసీ మోర్చా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేనే. అయితే ఈ బంద్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానం ఏతుందో బీసీల ఒక పేరు మీద రాజకీయాలు చేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్న విధానం మీద మీ బంద్ మేము సమర్థిస్తున్నాం. ఏదున్నప్పటికీ కూడా 42% ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది అమలుపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలకు చేసింది శూన్యం. బీసీ కార్పొరేషన్లలో డబ్బులు లేవు, నిధులు లేవు, బీసీలకు రిజర్వేషన్ సరిగ్గా లేవు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఈ బంద్కు పూర్తిగా సక్సెస్ అవుతా ఉన్నది, పూర్తిగా మద్దతు పలుకుతా ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకు మంచి ఆదరణ ఉన్నది. ఈసారి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి బీజేపీ జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. బీజేపీ ఒక మతానికి కాదు, బీజేపీ దేశానికి సంబంధించింది. సాంస్కృతిక ఒక జాతీయవాదం అంటే కల్చరల్ నేషనలిజం. దాన్ని వాళ్ళ మతం అనుకుంటారో ఇంకేమనుకుంటారో అది వాళ్ళ ఒక విజ్ఞతగా వదిలిపెడతాను. బాయ్.